ఫ్రెండ్స్, మన కిచెన్లో ఉండే 3 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి చాలా సింపుల్గా చేసుకునే ఒక టేస్టీ అయిన రెసిపీని చూపించైనా. ఈ వేడి వేడి ఎండలకి చల్లగా ఉండే ఇలాంటి డిజర్ట్స్ తినడానికి చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయండి. ఇంతకీ సింపుల్గా అయిపోయి ఈ రెసిపీ నేమ్ ఏంటో తెలుసా? కోకోనట్ పుడింగ్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలానే మనకి చూడటానికి జున్నులానే ఉంటుందండి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడే చూసేసేయండి. దీనికోసం ముందుగా కొబ్బరికాయని ఇలా ముక్కల్లా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. మన క్వాంటిటీకి తగ్గట్లుగా 1 నుంచి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఇలా కోకోనట్ మిల్క్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోని 1 కప్పు వరకు కోకోనట్ మిల్క్కి 2 స్పూన్స్ వరకు షుగర్ని వేసేసి ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ని కూడా వేసి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లవర్ అంతా మిల్క్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవటమే. అంతేనండి. ఒక 2-3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా సెట్ అయిపోతుంది. పైనుంచి చాప్ చేసుకున్న బాదం పిస్తాతో గార్నిష్ చేసుకున్నామంటే చూడటానికి చాలా బాగుంటుంది. అంతేనండి. చేయటం చాలా ఈజీ. ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చల్లగా తినడానికి చాలా బాగుంటుంది. ఓసారి ట్రై చేసి చూడండి.